ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కవ్ అండ్ కాఫ్ రైస్ కర్నూల్ సోనా రైస్. అయితే మన ఈ కర్నూల్ సోనా రైస్ ఎలా చేసినా, అందుకని కొత్తగా వంటలు చేసే వాళ్ళకు కూడా ఈ రైస్ వాడితే ఎటువంటి అన్నాలు చేసుకున్నా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒక కప్పుకి 2 కప్పుల నీళ్లు చప్పున వేసేసి, కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా వేసి చూశాను, వండిన తర్వాత పువ్వుల్లా వస్తుంది. అంతేకాకుండా దీని రుచి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మనం డిష్ చేయడం కోసం గ్లాసుల్లో అన్ని గ్రీన్ గా పెట్టేసుకున్నాను. ఈ ఉన్న వాటిని అన్నిటినీ గ్రైండ్ చేసి గ్రీన్ పులావ్ మనం తయారు చేసుకుందాం. చిత్రాన్నాలు ఎన్నో, అందులో మన ఈ అద్భుతమైన ఆకుకూరలన్నీ వేసి చిత్రాన్నాలు. కొత్తిమీర సువాసన తెలియాలి అంటే మనం కొత్తిమీరతోటి చట్నీలు, లేకపోతే పచ్చి పులుసు తింటే అందులో కొత్తిమీర రుచి తెలుస్తుంది. ఒక ప్లేట్ తీసుకుందాం, చక్కగా కొత్తిమీర బోల్డ్ అంతా. దీంట్లో ఒక పులావు, ఒక బిర్యానీ అనగానే మనందరికీ పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పుదీనా కొత్తిమీర కలిపి మనం ఫైన్గా చాప్ చేసేసి వేసేసుకుందాం. చూడండి, కాడలు ఉన్న వైపు మనం కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఏ దారాలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ముందు ఇలా వేసేసుకుందాం. దీంట్లో మన పచ్చిమిరపకాయలు కూడా సరిపడంత అన్నీ పేస్ట్ అయిపోతాయి కాబట్టి మన మిగిలిపోయిన పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తాను. కానీ ఇప్పుడు మీకోసం ఈ క్యాప్సికమ్ కేవలం ఇది తీసేసి దీంట్లో మనం వేసేసుకుందాం. క్యాప్సికమ్ని కూడా మనం ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుందాం. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. చూడండి, మిక్సీ జార్ తీసుకుందాం. అయితే ఇందులో ఈ ముక్కలన్నీ పట్టడానికి కొంచెం స్పేస్ ఎక్కువగా పట్టేస్తుంది, కానీ ఒకసారి గ్రైండ్ చేయగానే అంతా పేస్ట్ అయిపోతుంది. దీంట్లో మన వెల్లుల్లి రెబ్బలు, అన్ని ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా చెప్పాను కదా, ఇది నిండుగా అవుతుంది. తర్వాత దీన్ని గ్రైండ్ చేసినప్పుడు అంతా తక్కువ అయిపోతుంది. దీంట్లో మీ అందరికీ తెలుసు, ఆకుకూర వేసి కుక్ చేసేటప్పుడు మనం మూత పెట్టి కుక్ చేయను, ఎందుకు రంగు మారిపోతుంది. అలా కుకింగ్ అప్పుడు మూత పెట్టకుండా కుక్ చేస్తాం, కానీ ఈ రైస్ అంతా వేసిన తర్వాత మూత పెట్టాలి కదా. దీనికోసం మరో టెక్నిక్, దీంట్లో నూనె వేసేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం ఇలా నూనె, ఎందుకంటే ఎలాగో మనం ఇందులో నూనె వేసుకోవాలి. దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. మరి టేస్ట్కి వెల్లుల్లి వేసాం, కానీ అల్లాన్ని కూడా సన్నగా తరిగింది వేసేసాను. అంతా నిండుకుంది. గ్రైండర్లో ఇంత వేయద్దు, ఇందులో అంతా గ్యాప్లే ఉన్నాయి. గ్రైండ్ చేసిన తర్వాత ఇంత అయిపోతుంది. ఇది చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. తర్వాత కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ రైస్ని పెట్టి మన ఈ అద్భుతమైన పులావ్ చేసుకుందాం. పాత్ర కూడా రెడీగా ఉంది. మరి దీన్ని కూడా ఆన్ చేసేసుకుందాం. మరి చక్కగా, కానీ ఇందులో నూనె వేసి అలా కాదు ఈరోజు చేసే వంట. కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ని మనం నానబెట్టాం నీళ్ళలో, ఆ నీళ్లు తీసేసి ఇప్పుడు చేసుకున్న పేస్ట్ దీంట్లో వేసేసి ఈ రైస్తో పాటు మనం కలిపేసి కొంచెం సేపు ఇలా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు ఆ రైస్ గ్రీన్ సువాసన అంతా పీల్చుకొని మనకి పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ విధంగా ఆ గ్రీన్ మసాలాతోటి ఈ అద్భుతమైన పులావ్ చేయడానికి. అయితే 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు, ఇందులో 1 కప్పు తేమ ఈ ఆకుకూరలతో వచ్చేసింది. కాబట్టి 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకుందాం. ఇందులో 1 కప్పు తేమ ఎలాగో ఉంది. అప్పుడు మన రైస్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇది మన రైస్ ముద్ద. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉంటారు. ఇలా నేను చెన్నైలో ఒక ఆయన సూపర్ షెఫ్ కాంపిటీషన్లో మనీ అని ఆయన పార్టిసిపేట్ చేసినప్పుడు ఇలా ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్కరి దగ్గర మనం నేర్చుకుంటూ ఉంటాం. రైస్ని ఇలా కొంచెం సేపు నానబెట్టేసి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం నూనె చక్కగా వేసుకొని ఈ పులావ్కి ఇందులో గరం మసాలా, మరి ఒకటే మొక్కకు వస్తుంది కదా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మంచి అద్భుతమైన దాల్చిన చెక్క ముఖ్యంగా శ్రీలంక ఈ ప్రాంతంలో నుంచి వస్తుంది. కాకపోతే అదే మొక్కల్లో కొంచెం వెరైటీలు ఉంటాయి కదా, దాంట్లో మనకి ఎక్కువగా దొరికేది అంత ఒరిజినల్ దాల్చిన చెక్క కాదు. ఎందుకంటే ఇది కొంచెం చౌకనే మనకి మార్కెట్లో దొరికేది. సినమన్
ట్రీ అని దానికి ఒక చెట్టు ఉంటుంది, దాంతో మరింత మంచి సువాసన ఉంటుంది. మన దాల్చిన చెక్క వేసుకున్నా పర్లేదు. బిర్యానీ ఆకు, కొంచెం యాలకులు, అలాగే లవంగాలు ఇందులో వేసేసుకొని జీడిపప్పు మన ఈ పులావ్లో వేసుకుందాం. వీటిని లైట్గా ఇలా వేయించేసుకుందాం. జీడిపప్పు కొంచెం వేగగానే, అంటే మరీ ఎక్కువ రంగు కోసం చూడకండి, జీడిపప్పు తొందరగా కలర్ వస్తుంది, మాడే అవకాశం ఉంటుంది. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు నానబెట్టిన ఈ బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. పుదీనాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, అందులో స్పెషల్గా క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా వేసుకున్నాం. ఈ గ్రీన్ దొరికే, కావాలంటే వేరే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇవి వేసుకున్నాం సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని కూడా కొంచెం సేపు ఇలా వేయించుకొని దీనికి కావలసిన నీళ్లు కూడా రెడీగా ఉంచుకోవాలి. చూడండి, ఇలా రెడీగా ఉండి, ఎందుకంటే ఇది వేసిన వెంటనే 1 నిమిషం తర్వాత ఈ వేడి నీళ్లు కూడా పోసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ కర్నూల్ సోనా కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ని ఇందులో వేసేసుకుందాం. ఎప్పుడైతే ఈ ఆకు చక్కగా నూనెలో కొంచెం సేపు ఇలా ఫ్రై అవుతుందో దాని రంగు మనకి సెట్ అయిపోతుంది. కానీ దీన్ని ఎక్కువసేపు మనం ఇలా కలపలేము, ఎందుకంటే రైస్ కుక్ అవ్వడం మొదలు పెడుతుంది. కొంచెం సేపు అవ్వగానే మంట పెంచేసి వేడి వేడి నీళ్లు ఇందులో పోసేసుకుందాం. 2 కప్పుల రైస్కి 3 కప్పుల నీళ్లు. కావాలంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఇక్కడ రెడీగా పెట్టుకుందాం, కావాలంటే లాస్ట్లో వేసుకుందాం. ఇందులో వేయగానే ఈ నీళ్లు ఉడుకుతూ ఉంటాయి. ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందాం. పెట్టేసి ఇప్పుడు కుక్ చేసుకుందాం. మంచిగా ఫ్లేవర్ఫుల్ రైస్ వస్తుంది. నాకు ఇందులో పచ్చి కొబ్బరి పాలు, పచ్చి కొబ్బరి తురుము, అలాగే మంచిగా ఇంకా బాదం పప్పు, జీడిపప్పులు రకరకాలు వేసుకోవడం కూడా అలవాటు. కానీ ఈరోజు ఇలా చేసుకొని తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, కొంచెం నీళ్ళు తక్కువైంది. మనకి వేడి వేడి నీళ్లు పక్కనే ఉంటే మనం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు సరిపడా నీళ్ళు వచ్చేస్తుంది. ఈ విధంగా చేసుకొని అద్భుతమైన గ్రీన్ పులావ్ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా మనం సరిపడా వేసుకున్నాం. ముందే వేసుకోవాలి ఉప్పు, మరి కొంచెంగా ఉప్పు వేసాను. ఒక్కసారి ఇలా కలిపేసి మనం దీన్ని మూత పెట్టేద్దాం. ఎప్పుడైతే నీళ్లు మనకి కరెక్ట్గా అనిపిస్తుందో అప్పుడు మంట ఇలా తగ్గించి తక్కువ మంటలో ఒక 4-5 నిమిషాలు పెట్టుకుందాం. మరి ఇలాంటి గ్రీన్ పులావ్ తోటి కూడా తినడం కోసం మరి రకరకాల కూరలతో పాటు వడ్డించుకోవచ్చు, రైతాతో కూడా వడ్డించుకోవచ్చు. అంతా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కూడా కట్టేసాం. అయితే మనకి ఈ రైస్ కొంచెం అంత పలుకులుగా ఉండడం కోసం లైట్గా ఒకసారి పైది కిందకి చేసేసి ఈ విధంగా పొడి పొడిగా చేసుకొని దీన్ని మరి కొంచెం సేపు మూత పెట్టేసి మనం ఒక 4-5 నిమిషాల పాటు ఆగుదాం. తర్వాత దీన్ని వేడి వేడిగా వడ్డించుకుందాం. అయితే ఇలా చేసే దాంట్లో మీరు రకరకాలుగా చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలకి స్కూల్ డబ్బా కట్టినప్పుడు వాళ్ళకి ఎప్పుడో ఒక రకం కాకుండా మార్చి పెట్టచ్చు. ఇలా గ్రీన్ పులావ్లోనే మీరు పులుపుదనం, మంచి పచ్చి మామిడికాయలు దొరికినప్పుడు, ఉసిరికాయలు దొరికినప్పుడు అది వేస్తే దీని రుచి మరింత గొప్పగా ఉంటుంది. ఈ కొత్త వెరైటీలు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకి వాళ్ళకందరికీ ఉద్యోగం చేసే పెద్దలకైనా కొంచెం పౌష్టిక విలువలు చక్కగా ఉండాలి. ఎప్పుడు వాళ్ళకి పెట్టే డబ్బాల్లో కట్టించే వంటలు మీరు తినేటప్పుడు ఆ చురుకుదనాన్ని బయటికి తీసుకురావాలి. బాగా నూనె ఎక్కువగా ఉండే వంటల కంటే వాళ్ళకి రుచి, పులుపు ఇవన్నీ చురుకుదనాన్ని బయటికి తీసుకొస్తాయి. ఇలాంటి మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండి మంచిగా ఉన్నవి, కొంచెం ఘాటువి కొంతమంది ఇష్టపడతారు. కానీ ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఆ లంచ్ బ్రేక్లో క్లాస్ వెళ్ళగానే, మీ అందరికీ తెలుసు మనందరం కూడా స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే, ఆ స్కూల్లో వెళ్ళినప్పుడు ఆ లంచ్ అవ్వగానే పడుకుంటారు. ముఖ్యంగా కాలేజీల్లో క్లాస్ అటెండ్ అవుతూ లంచ్ అయిపోయిన తర్వాత వచ్చి వెనకాల కొంతమంది నాకు కూడా బాగా నిద్ర వస్తుంది ఈరోజు తినాలి కదా, అలా కాకుండా తినేది మనం చక్కగా ఆ షార్ప్నెస్ బయటకు తీసుకొచ్చే విధంగా ఉంటే బాగుంటుంది. ఇది అట్లాంటి ఒక పులావ్. దీంతో పాటు మనం కొంచెం రైతా వడ్డించుకుంటే తినడానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఒక 2 నిమిషాల తర్వాత వడ్డించేసుకుందాం. ఈ రైస్
రెడీ అయిపోయింది. మరి వడ్డిచ్చేసుకోవడం కూడా ఎంతో, అంటే మనం ఆకు కలిపాము, దీనివల్ల కొంచెం అంతా పొడిగా కాకుండా ఎలా రైస్ అయిపోతుందో అని భయం కూడా అక్కర్లే. ఎందుకంటే మనం వాడేది కర్నూల్ సోనా రైస్. దీంట్లో జీడిపప్పు ఇవన్నీ ఏరుకొని వేసుకుంటాను, ఎందుకంటే ఆ జీడిపప్పు నాకు చాలా ఇష్టం. సో ఈ విధంగా పలుకులుగా మంచి ఆకుకూర రంగుతో వచ్చేసింది. అయితే ఎప్పుడు పోపన్నం పసుపు రంగేనా, ఇలా రంగులు మారుస్తూ దాంట్లో పౌష్టిక విలువలు మారుస్తూ తినేది అన్నమైనా అందులో కొంచెం వెరైటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో కవ్ అండ్ కాఫ్ రైస్ ఎంతో అద్భుతంగా, ఎంతో టేస్టీగా, ఎంతో పలుకులుగా చక్కగా వస్తుంది. మీరు టిఫిన్ డబ్బాలో కట్టి ఇవ్వండి, అప్పుడు తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. మంచి అద్భుతమైన బియ్యం అంటే ఈ కవ్ అండ్ కాఫ్ కర్నూల్ సోనా. చక్కగా చేసుకోండి, తినండి, మీకే తెలుస్తుంది ఈ రైస్లో ఉన్న గొప్పది. ఈ గ్రీన్ పులావ్ వేరే అన్ని తినడం కంటే ఇలా ఆకుకూరలు అన్ని వేసి చేసుకుంది మంచి సువాసన, మంచి టేస్ట్. మరి దీంతోపాటు ఉల్లిపాయలు మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయలను కూడా వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. వంటల్లో శ్రీమంతులు అవ్వడం అంటే వంటల్లోని మర్మాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఏదైనా కానీ చేసి తిన్నప్పుడు మన ఆరోగ్యానికి అది పర్ఫెక్ట్గా ఉండాలి. సో గ్రీన్ పులావ్ తయారు చేయడం కోసం ముందుగా కొత్తిమీరని సన్నగా తరుక్కోవాలి. దాంతో పాటు పుదీనా, క్యాప్సికమ్ ని కూడా తరుక్కొని మనం వీటిని మిక్సీ జార్ లో వేసి కొంచెం నూనె, కొంచెం ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా ఇందులో వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని కవ్ అండ్ కాఫ్ రైస్ బ్రాండ్ కర్నూల్ సోనా రైస్ తో పాటు చక్కగా కలిపేసి ఒక 15 నిమిషాలు నానిన తర్వాత ఒక పాన్ లో నూనె వేసి దాంట్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఈ గ్రీన్ మసాలాతో నానబెట్టుకున్న ఈ రైస్ ని అందులో వేసి ఒక 2 నిమిషాలు ఇలా చేసి వేడి నీళ్లు, 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు చప్పున మనం వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. నీళ్లు తగ్గిన వెంటనే దీన్ని ఒక్కసారి కలిపి ఒక 3 నిమిషాలు పెట్టి స్టవ్ కట్టేసి దీన్ని వేడివేడిగా రైతాతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది మన గ్రీన్ పులావ్.